ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనివార్యం. దానికి కారణం ఏంటంటే ఇరాన్లో ఉన్నటువంటి స్టేట్ గెస్ట్గా ఉన్నటువంటి హమాస్ చీఫ్ని లేపేసింది ఇజ్రాయెల్. దానికి ప్రతీకారం. బట్ ఇజ్రాయెల్ నేను చంపానని ప్రకటించాల, బట్ అదే చంపింది అన్నటువంటిది ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రకటించలేదు కాబట్టి యుద్ధం చేయకూడదు. అలాగని వదిలేస్తే ఇజ్రాయెల్ ఇష్టం వచ్చినట్టు ఇట్లాగే చేస్తుంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకుంటుందా? అది ఆల్రెడీ సైన్యాన్ని అంతా సిద్ధం చేసుకుని ఈ వ్యవహారానికి సిద్ధపడింది. హమాస్ చీఫ్ని, హమాస్కి సంబంధించినటువంటి సైనిక చీఫ్ని, అట్లాగే హౌతీలకు సంబంధించినటువంటి స్థావరాలు ధ్వంసం చేసి లెబనాన్కి సంబంధించినటువంటి కీలక నేతలు లేపేసింది. ఒకేసారి విరుచుకుపడుతోంది ఎక్కడికక్కడ. అలాగే యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటయ్యా అంటే, ఏదైతే ఇరాన్ మిస్సైల్స్ వదలాలి, అదేమి ఇరాను ఇజ్రాయెల్ పక్క దేశాలు కాదు, మధ్యలో 3 దేశాల మీదకి వెళ్ళాలి. ఆ 3 దేశాల ఎయిర్ స్పేస్ మీద నుంచి వెళ్ళాలి. ఇరాన్ దగ్గరేమో యుద్ధ విమానాలు లేవు. ఈ మూడింటిని దాటుకుని వెళ్ళగలిగినట్టు సూపర్సోనిక్ విమానాలు లాంటివి లేవు. సైన్యం వాటికి పంపించడం సాధ్యం కాదు. అంటే గ్రౌండ్ యుద్ధం కష్టం. అదే సందర్భంలో ఎయిర్ అటాక్స్ కష్టం. మ్యాక్సిమం చేయగలిగేది మిస్సైల్స్ వార్, లేదంటే ఇరాన్ ఫ్రాక్సీలైనటువంటి హౌతీలు, హెజ్బుల్లాలు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, హమాస్ ద్వారా చేయించడం. అయితే అట్లాగనే వాటితో చేయించడం అనేది రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి కుదరదు. ఇరాన్ సంథింగ్ ఏదో చేయాలి. మిస్సైల్స్ క్రిందసారి కూడా పంపిస్తే దారిలోనే ఉన్నటువంటి మిగతా 3 దేశాలు కూడా అడ్డుకున్నాయి. ఇప్పుడు జోర్డాన్ అధికారికంగా ప్రకటించింది తమ ఎయిర్ స్పేస్ మీద నుంచి, తమ గగన తలం మీద నుంచి ఇజ్రాయెల్ మీద దాడిని అంగీకరించం, ఒకవేళ అలా చేస్తే మేమే కూల్చేస్తామని ప్రకటించింది.